ఏ టెన్స్లో యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ఎలా మార్చాలి అనేది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంటే దాన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు ఈజ్, యామ్, ఆర్ అనే బీ ఫార్మ్స్ను వాడి V3 ఫామ్ రాయాలి. అలాగే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంటే ఈజ్, యామ్, ఆర్ వెర్బ్ అనేది పార్టిసిపల్ ఫామ్లోనే ఉండాలి ప్యాసివ్ వాయిస్లో కాబట్టి బీయింగ్ అనే దాన్ని యాడ్ చేయాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఆక్సిలరీ వెర్బ్స్ ఏంటండి? హ్యాజ్ ఆర్ హ్యావ్, బీన్ వాడాలి అండ్ వెర్బ్ మస్ట్ బీ ఇన్ V3 ఫామ్. ఓకే, ఇక్కడ హ్యాజ్ నేమో సింగులర్కి, హ్యావ్ నేమో ప్లూరల్కి వాడతాం, అది మనకు తెలిసిన ప్రైమరీ పార్ట్. అండ్ సింపుల్ పాస్ట్, ఈ సింపుల్ పాస్ట్లో వాజ్, వర్ రాయాలి, వెర్బ్ అనేది V3 ఫామ్లో ఉండాలి. అలాగే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ వాజ్, వర్ వెర్బ్ పార్టిసిపల్ ఫామ్లో ఉండాలి కాబట్టి బీయింగ్ని యాడ్ చేయాలి పార్టిసిపల్ కన్నా ముందుగా. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V3. నెక్స్ట్ సింపుల్ ఫ్యూచర్ షల్ ఆర్ విల్, బీ ప్లస్ V3. ఫ్యూచర్ పర్ఫెక్ట్ షల్ ఆర్ విల్